నమస్కారం బీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. ఫేజ్ 3 మండలంలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించిన గ్రామ పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఆయేషా మస్రాంత్ ఖానం. జిల్లా కేంద్రంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 63వ హోంగార్డ్ అధికారుల రైజింగ్ డే సంబరాలు. పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల. హరిహర క్షేత్రం మల్లనగుట్ట ఆధ్వర్యంలో వైభవంగా ఆరట్టు మహోత్సవం. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఏలటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రామ్నాథ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, జిల్లా బీజేఎం అధ్యక్షులు ఒడిసెల అర్జున్తో పాటు పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల థర్డ్ ఫేజ్ నామినేషన్ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ ఆయేషా మస్రాంత్ ఖానం సందర్శించారు. ఈ సందర్భంగా తానూరు మండలంలోని జీపీ కస్టర్ బెల్టోరోడా, బైన్సా మండలంలోని జీపీ కస్టల్ దేగామా, అలాగే ముదోల్ మండలంలోని జీపీ కస్టర్ తరోడాలో నామినేషన్ తదుపరి ప్రక్రియను సందర్శించారు. ఈ సందర్శనలో సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. 63వ హోంగార్డ్ అధికారుల రైజింగ్ డే సంబరాల్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో 63వ హోంగార్డ్ అధికారుల రైజింగ్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎస్పీ జానకి షర్మిలతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల పోలీస్ గౌరవ వందనం స్వీకరించి హెడ్ క్వార్టర్స్ ఆవరణలో మొక్కల్ని నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్న హోంగార్డ్ అధికారులకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. హోంగార్డులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని బెనిఫిట్స్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రాజేష్ మీనా, ఉపేందర్ రెడ్డి, సిఐలు ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, ఎస్ఐలు, పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరుగుతుంది మేడం. అదేవిధంగా మా డిసిప్లిన్ నిర్మల్ జిల్లాలోనే కాదు తెలంగాణ పోలీసులో మీరు పోషించే పాత్ర ఏ రకంగా కూడా మరవలేనిది. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సరే మంచిగా చాలాసార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే. చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను. మీకు
చాలా రకాల వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజువారీ డ్యూటీ అలవెన్స్ 921 రూపీస్ నుంచి 1000 రూపీస్కి పెంచడం జరిగింది. అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్కి 30% ఈ పొల్యూషన్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెరేడ్ అలవెన్స్ 100 రూపీస్ నుంచి 200 రూపీస్ పెంచారు. అలాగే 5 lakhs ఎక్స్గ్రేషియా ఫర్ ఆల్ డెత్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చూసాము రెయిన్ కోట్స్, తర్వాత జాకెట్స్ అన్నీ కూడా హోంగార్డ్స్కి సరఫరా చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది మన హోంగార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు. అలాగే 2 bedroom హౌసెస్ కూడా హోంగార్డ్స్కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ హోంగార్డ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత యాక్సిస్ బ్యాంక్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని మీకు రావాల్సిన ఇప్పటి వరకు మనకి ఏదైనా హోంగార్డ్కి ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా, ఏదైనా ప్రాబ్లం అయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా సరైన వారు ఓన్లీ జీతమే వస్తుంది కాబట్టి ఏ రకమైన ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ మన డీజీపీ గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంకుల ద్వారా మీకు అందరికీ కూడా దీనికి హెల్త్ కవరేజ్ ఇచ్చేలాగా మీకు దీన్ని చేయడం జరిగింది. దీనిలో భాగంగా అలా కాదు, హోంగార్డ్స్లో 99% చక్కగా బ్రహ్మాండంగా పనిచేసే అధికారులు ఉన్నారు. వారి వల్ల మన పోలీస్ శాఖ ప్రతిష్ట ఇమ్మడిస్తుంది. వారి సేవలు గుర్తించుకుంటూ ఈరోజు మనము ఈ హోంగార్డ్ రైజింగ్ పరేడ్ చేస్తున్నాము. అలాగే ఈ రోజంతా కూడా దీనికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ దానికి అరేంజ్మెంట్స్ కూడా చేశారు. నేను కోరుకునేది ఒకటే, ఆ 1% ఎవరైతే ఉన్నారో అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దండి. మీ వల్ల అందరికీ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆధ్వర్యంలో ఆరట్టు మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలతో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు అల్లుల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి పట్టణంలో పురవీధుల గుండా శోభయాత్ర చేపట్టారు. ఇందులో పిఎన్ మూర్తి, వేణుగోపాల్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం. భగవాన్ శరణం, దేవన్ శరణం. దేవనే స్వామి శరణం అయ్యప్ప, 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 శరణం శరణం అయ్యప్ప. సక్కానైనా స్వామి వినివయ్యో. కన్నపెగుముడి బోలే మన ఇరుముడి బంధమో, కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి వైదివో, రెప్పచడు కన్నీరే కష్టాలను మోసెరో. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి శరణం. లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి శనివారం రోజు
అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం మన హరిహర క్షేత్రం మల్లన్న గుట్ట యందు నుండి ప్రారంభం జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి పల్లకి నిర్మల్ నగరంలో అన్ని వీధులలో కూడా విహరిస్తూ భగవద్బంధువులందరినీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తూ. లక్ష్మణచంద మండలం పుట్టపల్లి గ్రామస్తులు బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్నయ్యతో పాటు పోతగంటి అశోక్, అఖిల్, శ్రీకాంత్, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేష్ బాదా సందీప్ ఇట్లా సందీప్ నువ్వు ఇట్లా సందీప్ ఇట్లా శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మహానిధి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణ వెండి బంగారు వర్తక సంఘం నుండి 3,11,000 రూపాయలు సంఘ సభ్యులు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం బంగారం వెండి వర్తక సభ్యులను శాలువతో సన్మానించారు. ఇదిలా ఉండగా మనుబ్రహ్మణ కమ్మరి సంఘం అధ్యక్షులు వేములవాడ జగదీష్ గణపతి విగ్రహం కొరకు 36,000 రూపాయలు అందజేశారు. దాతలందరికీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోటగిరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి సుద్దాల సత్యనారాయణ, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, కమ్మరి కర్ర సంఘం వెండి బంగారం వర్తక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నానుడులే శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయము దాదాపుగా 40 సంవత్సరాల క్రితము ఏర్పడ్డటువంటి ఈ యొక్క ఆలయం లోపల మరి నిర్మల్ పట్టణానికి తలమానికంగా అన్ని జాతుల వారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అందరూ పాల్గొనడం అనేటువంటి సాంప్రదాయం. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి ఇన్విటేషన్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణోత్సవం చాలా పెద్ద ఎత్తున నిర్మల్ జిల్లాలోనే కాదు ఆదిలాబాద్ జిల్లా లోపల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున నిర్మల్లోనే జరుగుతుంది. దానికి మన నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తూ మన ఇక్కడ మాకు సన్నిహితంగా అదేవిధంగా మాతో వ్యాపారం చేస్తున్నటువంటి బులియన్ వర్తకులను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలయానికి రావడము ఆ స్వామివారి యొక్క ఆదేశం ఏంటంటే రాబోయే రోజుల లోపల ఏం జరుగుతుందనేటువంటి చెప్పినటువంటి మహనీయుడు బ్రహ్మంగారు కాబట్టి ఇక్కడ నిర్మల్ పట్టణమే కాదు ప్రపంచం మొత్తం లోపల బ్రహ్మంగారి యొక్క అతని యొక్క కాలజ్ఞానం ప్రకారంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మరి భక్తితో అందరూ వారిని ఒక గురువుగా భావించి మరి ముందుకెళ్తున్నటువంటి విషయం లోపల నిర్మల్ పట్టణం లోపల మరి 40 సంవత్సరాల క్రితం ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విగ్రహాలు కాస్త భిన్నమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. 40 సంవత్సరాలు కాబట్టి మరి వాటిని పునఃప్రతిష్టాపన చేయాలనేటువంటి ఒక
ముఖ్యమైనటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్ళాము. మరి దీంట్లోపల నిధుల సమీకరణ కోసము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాము. అధ్యక్షుల వారికి బులియన్ మార్కెట్ అధ్యక్షుడు దాలేవర్ సంతోష్ గారికి, అదేవిధంగా సీనియర్ రూదర్ రాజేశ్వర్ గారికి, అదేవిధంగా గుంటాల కిషన్ గారికి ఈ విషయం నేను స్వయంగా మా కమిటీ సభ్యులందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది. వారు 24 గంటల లోపల నిర్ణయం తీసుకొని 3,11,000 రూపాయలు మ్యాటేజ్ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా మా నిర్మల్ పట్టణం లోపల ఈ బ్రహ్మంగారి టెంపుల్కు ఇంత పెద్ద మొత్తం లోపల మరి నిధులైతే సమకూరలేదు. చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు సంతోషి. దిగ్విజయంగా ఈ కార్యక్రమం పూర్తి చేసే లోపల మీ యొక్క పాత్ర అమోఘము. మేము ఇంతకుముందే ఒక భక్తుడు మన కమ్మరి పారిశ్రామిక సంఘ అధ్యక్షుడు వేములవాడ జగదీష్ గారు కూడా ఒక విగ్రహానికి 36,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇట్లా అతను తన ఇంతకుముందే వారు రావడం జరిగింది. దానికి విరాళాన్ని కూడా ప్రకటించారు. చాలా సంతోషం. వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని. గోపి గారు, అధ్యక్షులు కోటగిరి శ్రీధర్ గారు, అలాగే ఎంపీ రాజేష్ గారు, సుద్దాల సత్యనారాయణ గారు మరియు వారి కార్యవర్గం మమ్మల్ని ఈ వేద పండితుల సూచన మేరకు మమ్మల్ని సంప్రదించడం జరిగినది. దానికి అనుగుణంగా మేము తక్షణమే వాళ్ళు ఇచ్చిన ఒక 2-3 గంటల లోపలే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులోని ఉన్న మనం ఎప్పుడు కూడా సోదర భావంతో ఉంటాము. మనం ఇట్లా ఉండాలని చెప్పి మా కుటుంబ సభ్యులైనటువంటి మా సంఘ సభ్యులు, మా కార్యవర్గ సభ్యులు, మా గౌరవ అధ్యక్షులు, మా పెద్దలు పూదరాజేశ్వర్ గారు వీళ్ళందరి సమక్షంలో నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క వీళ్ళు విన్నవించింది 10 నుండి 13 లక్షల వ్యవధి అక్కడి వరకు కావాల్సి అంటే కనీసం విగ్రహాల కొరకన్నా పురప్రతిష్ట విగ్రహాల కొరకన్నా ఇవ్వండి అని అంటే అంత బడ్జెట్ లేదని చెప్పని మేమందరం కూర్చొని చర్చించి 3,11,000 రూపాయలు మా సంఘం తరఫున శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన కొరకు నిన్న ఇవ్వడం జరిగినది. లోకల్ వెల్మల్ గ్రామంలో సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోన్ మండలం లోకల్ వెల్మల్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ చాత్రి గంగాధర్, ఉప సర్పంచ్ జక్క ప్రశాంత్, వార్డు మెంబర్లను దేశెట్టి పోషెట్టి, బెల్లాల రాజేశ్వర్, జక్క నితీష్, చాత్రి భీమేష్, గడ్చంద పవన్ కుమార్, సుంకరి లక్ష్మీ చిన్నయ్య, చాత్రి దివ్య గంగాయలు, బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సరికెల గంగన్న, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, తాజా మాజీ ఎంపీపీ హరీష్ రెడ్డితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి. బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి. ఫేజ్ 3 మండలంలోని నామినేషన్ కేంద్రాలను సందర్శించిన గ్రామ పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ ఆయేషా మస్రాంత్ ఖానం. జిల్లా కేంద్రంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా 63వ హోంగార్డ్ అధికారుల రైజింగ్ డే సంబరాలు. పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల. హరిహర క్షేత్రం మల్లనగుట్ట ఆధ్వర్యంలో వైభవంగా ఆరట్టు మహోత్సవం. తిరిగి రేపు 5 కలుసుకుందాం. నమస్కారం.